సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకంగా పేదోళ్ళ భూములు గుంజుకోవాలి అనే దానికి ఒక మంచి పథకం పంచాడు. సో ఏదైనా సరే ఎక్కడైతే కమిషన్లు వస్తాయో, ఎక్కడైతే తనకు ఆదాయం వస్తుందో ఆ అంశంలో వెనుకడిగేసి ఆలోచన ఏమాత్రం కనిపిస్తలేదు. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసైనా సరే, భూములు గుంజుకొనైనా సరే వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తులు వెనకేసుకున్న ఒక ఆలోచన కనిపిస్తూ ఉంది. అయితే నిన్నవాడి దాకా భూ నిర్వాసితులు ప్రధానంగా మనం లగచర్లలో మాత్రమే చూసినాం ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక. సో లగచర్లను దాటిపోయి ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ భూ నిర్వాసితులు కనిపించే అవకాశం ఉంది. ఈ అన్నట్టు ఏదో హైవే అట, ఇది మరి ఎవరి కోసం, చంద్రన్న కోసమా రేవంత్ అన్న కోసమా మరి ఎవరి కోసమా తెలియదు, కానీ ఓ హైవే కట్టాలట, అదే రకంగా ఈ ట్రిబుల్-ఆర్ అట. అన్నిటి విషయాల్లో ఎక్కడైతే బడాబాబులు, ఎక్కడైతే బంధువులు ఉంటారో, ఎక్కడైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళ భూములు పోకుండా ప్రతి రోడ్ వేస్తూ ఉండదు. చాలా సంతోషం, దాని అలైన్మెంట్లు, దాని డిపిఆర్లు ఇస్తూ ఉండదు. కానీ రాష్ట్రం మొత్తం కూడా ఏడివైనా పేదోళ్ళ భూములే గుంజుకుంటాను. ఇక గుంజుకోవడమే తర్వాయి కాకుండా గుంజుకోవడం ఒక మంచి స్కెచ్, ఏదో చేసి గుంజుకోరు పోయి తొందరగా గుంజుకోరు అంతే. మీరు ఏమన్నా చేయరు, నాకు సంబంధం లేదు. వీలైనంత తొందరగా పేదోళ్ళ భూములు గుంజుకుంటే నాకు సరిపోయా. బలిసినోని పూంచోలేక పోతే మీకు బారాకురు మాత అవుతుంది. సో ఎంతసేపు ఉన్న పేదోళ్ళ భూములే గుంజుకోండి అని రేవంత్ అన్న చాలా సక్సెస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా ఏడివైనా సరే మన బాధితులు అంటూ ఉంటారు ఒకడన్నా. అది రైతు కానీ, నిరుద్యోగి కానీ, ప్రజలు కానీ, ఎవరైనా కానీ కాంగ్రెస్ చేతిలో మోసపడ్డోడు గోసపడ్డోడు ఒకడన్నా కనపడాలి. ఆ లక్ష్యంతో మా అన్న పోతా ఉండు. మన టైటిల్ ఏంటంటే భూములు తొందరగా గుంజుకోవాలని చెప్పేసి మరి మన అమరావతి పులి, నల్లమల్ల పులి తొక్కుంటా వచ్చి లాస్ట్కి మరి జనాన్ని తొక్కుతా ఉండి అలా. సో ఇలా వెలుగు పత్రిక రాసుకొస్తాం. నిర్వాసితులకు తక్షణ పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఒక నీతివంతమైన మాటలు అంటే ఎట్లుంటాయి. సో నీతివంతమైన మాటలు లెక్క నిర్వాసితులు చేసేది మనన్నే, నిర్వాసితులైనాక తొందరగా భూములు గుంజుకునేది మనన్నే, చాలని పరిహారం ఇచ్చేది కూడా మనన్నే. సో అమరావతి పులి వీలైనంత తొందరగా భూములు గుంజుకోవాలి, ఆటన రూపాయి మీ ముఖం మీద కొట్టాలి, లక్షల వేల కోట్లు దాని వెనుక కాంట్రాక్టుల పేరుతోని కుంభకోణాలు చేయాలనేది ఒక బలమైన సంకల్పం లెక్క కనిపిస్తా ఉంది. అయితే వచ్చే నెలాఖరు కల్లా భూసేకరణ పూర్తి చేయండి అని చెప్పేసి అంటుంది. అంటే ఈ నెల కాక మళ్ళీ వచ్చే నెల. సో వచ్చే నెల ఆఖరి లోపట్ల భూసేకరణ చేయాలట. చేసి వీలైనంత తొందరగా తను డబ్బులు సంపాదించుకోవడానికి తనకు వచ్చే కమిషన్లకు లైన్ క్లియర్ చేయాలట. లైన్ క్లియర్ చేసి అతి తొందరగా తనకు వచ్చే ఆదాయాన్ని మొత్తం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ చంపేసి వాళ్ళందరినీ రంపాన పెట్టి తను మాత్రం వేల వందల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకునే కాంట్రాక్ట్లు తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతా ఉంది. ఇక ఎక్కడ మరి ఈ భూములు గుంజుకున్నాయంటే గ్రీన్ ఫీల్డ్ హైవే రూట్ మ్యాప్ పై తుది నిర్ణయం తీసుకోండి. ఏది మన ఇప్పుడు దాని పేరేం పేరు, తొర్రూరు కాదా, ఒక నిమిషం, దాని పేరేం పేరు, తుకుగూడ అమ్మన్గల్ ఏరియాలో ఏది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్ వస్తున్నాయి, అందరూ తెలిసిందే. ఎందుకు వస్తున్నాయి అన్న గ్రీన్ ఫీల్డ్ అంటాడు, ఫోర్త్ సిటీ అంటాడు, చాలా మేధావి లెక్క మాట్లాడుతూ ఉండు, చాలా మంచి పనులు అనే ప్రయత్నం చేస్తూ ఉండు. కాబట్టి అక్కడ దాదాపుగా ప్రతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ, తెలంగాణ రాష్ట్రంలో పేరు మోసిన ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీ ఎన్నడూ లేని తుకుగూడ సైడు, ఆమనగల్ సైడు డెవలప్మెంట్ కంపెనీలు పోతా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు మొత్తం అక్కడ పరుగులు ఎత్తుతా ఉన్నాయి. ఎందుకంటే ఇంకో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కానీ ఆ ఫోర్త్ సిటీ కానీ చకచకా పనులు చేస్తారని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ. భూములు గుంజుతాడు, రోడ్లు వేస్తాడు, ఫోర్త్ సిటీ కడతాడు. తద్వారా ఎవడైతే రియల్ ఎస్టేట్ బడా బాబులు ఇలా కమిషన్ ఇస్తారో వాళ్ళందరికీ వేల కోట్లు సంపాదించి పెట్టే ప్రోగ్రాం చేయబోతాం. అందువల్ల మన చంద్రబాబు నాయుడికి మేలు జరిగే ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే అంటాడో ఆ గ్రీన్ ఫీల్డ్ హైవేలో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు, పేదోళ్ల భూములు గుంజుకోవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి, తద్వారా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి లక్షల కోట్లు సంపాదించుకునే పనిలో కాంగ్రెస్ నాయకులు. ఇదంతా కార్యక్రమం జరగబోతాం. ఇంకా
గ్రీన్ ఫీల్డ్ హైవే రూట్ మ్యాప్ పై తుది నిర్ణయం తీసుకుంటారంట. RRR కు అనుసంధానంగా రేడియల్ రోడ్డు నిర్మించాలి. జాతీయ రహదారులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ రహదారులపై సమీక్షలో అన్ని సమీక్షలు అయిపోయినాయి. ఇప్పుడు రోడ్ల మీద సమీక్షలు చేస్తాడు. ఏడేడా రోడ్డు వేయాలి, ఏడేడా భూములు గుంజుకోవాలి, ఏడేడా ప్రజల్ని రంబాన పెట్టని అన్న మంచి మంచి నిర్ణయాలు తీసుకోబోతాడు. అందులో భాగంగా మరి సమీక్ష పెట్టినాడు. RRR కు అనుసంధానం చేస్తాడు. ఇక ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేనా ఈ జన్మ కర్తవా మళ్ళా జన్మ కర్త, అది కూడా ఒక డౌటే ఉన్నది. గ్రీన్ ఫీల్డ్ హైవే రూటు దాని RRR కి కలిపి నువ్వు అమరాబాద్ పులివై ప్రజలందరినీ సంతోషపెట్టి ఇదంతా డైలాగులకే పరిమితమా, ఏమైనా పని జరుగుతుందా, అది కూడా ఒక డౌట్ ఉన్నది రేవంత్ అన్న. దయచేసి నీ యొక్క మేధాశక్తి పైన, నీ యొక్క గుడుంబా సెంటర్ల సోపతి పైన, నీ BA చదువుల పైన, అన్నిటిపైన ప్రజలకు చాలా సంపూర్ణమైన నమ్మకం ఉన్నది. అందువల్ల ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను మరోటో కాదు, కానీ డైరెక్ట్ భూములు గుంజుకునే ప్రోగ్రాం పెట్టుకో. ఇప్పుడు RRR భూ నిర్వాసితులు రాష్ట్రం మొత్తం గగోలు పెడతారు. ఎక్కడైతే బాబా బొమ్మరులై, ఎక్కడైతే అన్నాదమ్ములై, ఎక్కడైతే కాంగ్రెస్ లో దూకిన బ్రోకర్ నా కొడుకులై వీళ్ళందరూ భూములు పోకుండా అలైన్మెంట్ చేంజ్ చేసినవో, మరి అదే రకంగా అయ్యో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రూపంలో కూడా పేదోళ్ళ భూములు గుంజుకోవాలి, బలిసినోడికి దోసిపెట్టాలి. పేదోడి కాడ గుంజుకోవాలి, బలిసినోడికి దోసిపెట్టాలి. అదే మన అమరాబాద్ నల్లమల్ల పులి అంతిమ లక్ష్యంగా కనిపిస్తాం. దీన్ని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఆల్రెడీ ప్రజల లోపల చర్చ జరుగుతుంది. అరే రేవంత్ రెడ్డి లగచర్లలో భూములు గుంజుకున్నాడు, ఇక రాష్ట్రం మొత్తం భూములు గుంజుకునే ప్రోగ్రాం షురూ చేసిండు. ఆ RRR బాధితులు ఇప్పుడు ఆల్రెడీ మొత్తుకుంటా ఉంటే దున్నపోతు మీద నిలబడ్డట్టుగా ఇంకో ఈ సన్నాసి ఉంటాడు, ఈ సన్నాసి కూడా ఉంటాడు అవసరమైతే. సో ఏది ఏమైనా సరే రాష్ట్రంలో ఎక్కడైతే కమిషన్లు వస్తాయో, ఎక్కడైతే రూపాయి ఆదాయం ఉంటుందో ప్రతి ఒక్క ప్రాంతంలో రేవంత్ అన్న సక్సెస్ఫుల్గా పైసలు సంపాదిస్తుంది. ఏం టెన్షన్ లేదు. ఇప్పుడు ఈ భూ నిర్వాసితుల విషయంలో కూడా రేపు వాళ్ళకు సరి అయిన పరిహారం ఇస్తారన్న నమ్మకం నాకు లేదు. తక్షణమే గుంజుకోరు, కానీ పైసలు దేవుడేరు, పైసలు ఇప్పుడు ఇస్తారన్న నమ్మకం మీరు పెట్టుకోకరి. అది మన అమరాబాద్ పులి యొక్క అంతిమ లక్ష్యంగా కనిపిస్తాం. ఇప్పుడు ఈ భూములు కోల్పోయేటోళ్ళు పేదోళ్ళు తప్ప బలిసిలో ఉంటాడు దాదాపుగా. ఒకవేళ బలిసిలోనికి పోతే భూమికి భూమి ఇస్తామంటానికి, కానీ పేదోనికి అట్లాంటి ముచ్చట్లు ఉండవు. ఇప్పుడు రేవంత్ అన్న ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కట్టేది ఎవరి కోసం అంటే చంద్రన్న కోసం. చంద్రబాబు నాయుడిని సంతోష పెడతానికి, చంద్రబాబు నాయుడికి డైరెక్ట్ దోషి పెడతానికి. ఆల్రెడీ హైదరాబాద్ దోసుకుని సరిపోతలేదు, ఆంధ్రలో చాలా తక్కువ దోసుకుని ఇంకెక్కువ దోసుకోవడం కోసం నేను అనువైన మార్గం వేస్తా, ఆ డ్రై పోర్ట్ హైవే అంటాను. దానికి ఏం ముందు నష్టం. సో ఏది ఏమైనా చంద్రన్న కోసం తెలంగాణలో భూ నిర్వాసితులు ఇంకా పెరగబోతుర్రు. దానికోసం రేవంత్ అన్న తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి జాతీయ రహదారులో భూములు గుంజుకునే ఈ భూ బకాసుల యొక్క పంచాయతీకి మరి అంతా త్రిమూర్తులు, ముగ్గురు నలుగురు మోతబర్లు అందరు కలిసి కూర్చొని సమీక్ష పెట్టి ఎట్లా గుంజాలరా భయ్, గుంజుతానికి అనువైన మార్గం చెప్పురి, గుంజడానికి మంచి మార్గం మాకు తెలియజేస్తే మేము దాన్ని పాటిస్తాం అనే స్థాయిలో వీళ్ళందరూ ప్రయత్నం చేస్తారు. మీరు నమ్మితే బాగుపడతారు. ఇంకోటి కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యంగా ఉంటే ఎవరేం చేయాలంటూ మరి భూ నిర్వాసితులందరూ కలిసి ఐకమత్యంగా ఉండి రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా ఆన్నో ఈనో పక్కన జరగకుండా అందరూ కలిసి మూకుమ్మడిగా కొట్లాడితే ఏమన్నా ఆ పైసలు వస్తాయి. అది పరిహారం అయినా సరే, భూమికి పోతే భూమి అయినా సరే, అది ఏదైనా సరే. లేదు చీలిపోయిరా, విడిపోయిరా, ఈ విధ్వంసం బటేతో కట్ చేయి. సో అంతవరకు పంచాయతీ నడుస్తూ ఉంది. నాకు తెలిసి రేపు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆస్థాన మీడియాలో ఇది బ్యానర్ ఐటమ్, అన్ని పేపర్ రాస్తాయి. మన పులి జోలి వద్దంటే రాస్తారు. రేపు చూద్దాం దాని సంగతి.